సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాలి. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయిన అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ, నాకు తెలియకుండా చాలామంది మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులను కలిసే అవకాశం ఉంటుంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష అయింది. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా అయింది. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇది కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి పోయిన తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉన్నది అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు, అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు.